దొంగ నోట్లు చలామణి చేస్తూ ముగ్గురు నిందితులు రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 60 లక్షల రూపాయల దొంగ నోట్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ బొహుదుద్దీన్ అనే వ్యక్తి గతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసి పలు మోసాలకు పాల్పడ్డాడు అనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీంతో ఆయన్ని ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. అండర్సన్, కృష్ణ అనే ఇద్దరు టాక్సీ డ్రైవర్లతో కలిసి బొహుదుద్దీన్ దొంగ నోట్ల చలామణి చేస్తున్నారు. పక్కా ఇన్ఫర్మేషన్తో రంగంలోకి దిగిన ఎల్బీ నగర్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు. కౌంటర్ఫిట్ కరెన్సీ అంటే ఫేక్ కరెన్సీ మళ్ళీ కౌంటర్ఫిట్ కరెన్సీ మళ్ళీ ఇంకో ఫేక్ యాక్టివిటీ. ఇది ఏంటంటే ఒక 1:3 రేషియోలో ఈ మనీ మీకు సర్క్యులేట్ ఇస్తామని చెప్పేసి ₹1 ఇస్తే ₹3 టైప్స్ ఈ కరెన్సీ ఫేక్ కరెన్సీ వస్తుందని చెప్పే విధంగా వీళ్ళు చేశారు. ఇందులో ఏంటంటే ఒకతను ఇతను జావేద్ అని అతను బహుద్దీన్ అని చెప్పేసి ఇతను ఇంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ అతను అందులో ఒక ఫ్రాడ్ చేసినందుకు ఆ డిపార్ట్మెంట్ను సస్పెండ్ చేయడం మూలంగా అతను ఇటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి గలీబుల్ పీపుల్ని ఇట్లా ట్రాప్ చేసి ఈ కౌంటర్ఫిట్ కరెన్సీ ఇస్తున్నామని చెప్పి వేరే మనోరమ అని చిన్నపిల్లలు ఆడుకోవడానికి కరెన్సీ ఉంటుంది, ఆ కరెన్సీ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసి మళ్ళీ అక్కడ అదే టైంలో ఎక్స్చేంజ్ చేసే టైంలో ఒరిజినల్ మనీ తీసుకున్నప్పుడు పోలీస్ అధికారులు వస్తున్నారు అని వాళ్ళలోనే ఒకటి అట్లా సైరన్ ఇచ్చినట్టు చేసి విజిల్ వేసి దెన్ దే విల్ రన్ అవే ఫ్రమ్ ద ప్లేస్.